వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రజలు తమ సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా రుజువైంది. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ, ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ, ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ, మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అవిభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా, ఒకటికి 2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన విషయానికి మార్క్సిజం అంటే ఏమిటి? అధ్యాయం 5. అంశం: విలువ, అదనపు విలువ. భౌతిక విలువల అనగా మెటీరియల్ వెల్త్ ఉత్పత్తి జరగకుండా సమాజం మనుగడ సాగలేదని, అభివృద్ధి చెందలేదని మనం ఇప్పటికే గమనించాం. ఈ భౌతిక విలువలు ఒక నియమానుసారంగా కాకుండా కాకతాళీయ పద్ధతిలో సృష్టించబడతాయా? కానే కాదు. ఉత్పత్తి, వినిమయం తమ స్వంత నియమాలను కలిగి ఉండి రాజకీయార్థిక శాస్త్రం దానిని వివరిస్తుంది. మొత్తం సమాజ బాహ్య నిర్మాణం దాని ఆర్థిక పునాదులపై ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఆర్థిక పునాది మార్చబడినప్పుడు సమాజ నిర్మాణం స్వభావంలో, సారంలో మార్పులకు లోనవుతుంది. ఈ కారణం వల్లనే మనం ఆర్థిక నిర్మాణం శాశ్వతమైనది కాదని అంటాం. అది బానిస సమాజం గాని, ఫ్యూడలిజం గాని, పెట్టుబడిదారీ విధానం గాని ప్రతి వ్యవస్థ చారిత్రకంగా అభివృద్ధి, మరిన్ని మార్పులకు లోనవుతూ ఉంటుంది. అయితే బూర్జువా ఆర్థికవేత్తలు దీనిని అంగీకరించరు. కనీసం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ సారం శాశ్వతమైనదని వారంటారు. పెట్టుబడిదారీ విధానం ఒక రోజున నాశనం చేయబడుతుందన్న వారి భయాన్నే ఇది వ్యక్తం చేస్తున్నది. అందువల్ల వర్గపోరాటానికి రాజకీయార్థిక విధానానికి ఎటువంటి సంబంధం లేదని, అది ఒక తటస్థ, స్వతంత్రం శాస్త్ర శాఖ అని వారు వాదిస్తారు. మార్క్సిజం ఈ అవాస్తవిక సిద్ధాంతాన్ని బట్టబయలు చేస్తుంది. కార్మికవర్గం తన వర్గపోరాటాన్ని కొనసాగించటానికి అత్యుత్తమమైన సైద్ధాంతిక ఆయుధంగా మార్క్సిస్టు రాజకీయ ఆర్థిక సిద్ధాంతం ఉపయోగపడుతుంది. అక్కడ తటస్థతకు తావులేదు. ఈ అంశాన్ని ఆయా విషయాలను పరిశీలించినప్పుడు గమనించవచ్చును. పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారుడు లాభాన్ని దేవునికన్నా మిన్నగా ఆరాధిస్తాడు. లాభం అంటే ఏమిటి అన్నదానిని పరిశీలించటం ద్వారా మనం ప్రారంభిద్దాం. లాభం అంటే ఒక వ్యక్తి ఒక సరుకును కొనుగోలు చేసి, అంతకంటే ఎక్కువ ధరకు అమ్మినప్పుడు పొందే అదనపు మొత్తం అని కొంతమంది అంటారు. పైకి ఇది సరియైనదిగానే కనిపించవచ్చునుగాని లోతుగా పరిశీలించినప్పుడు ఇది సరికాదని తేలుతుంది. పెట్టుబడిదారులు సరకులను అమ్మటమే గాక అనేకమైన సరుకులను కొనుగోలు కూడా చేస్తారు. ఉదాహరణకు ఒక జౌళిమిల్లు యజమాని వస్త్రాన్ని ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మకముందు ప్రత్తిని, యంత్రాలను కొనుగోలు చేస్తాడు. వస్త్రాన్ని అధిక ధరకు అమ్మటానికి అతడు ప్రయత్నించినప్పుడు ప్రత్తిని, యంత్రాలను ఉత్పత్తి చేసినవారు కూడా తమ సరకులను అధిక ధరలకు అమ్మటానికి ప్రయత్నించరా? అటువంటి పనులు తప్పక జరుగుతాయి. అప్పుడు ఇక పెట్టుబడిదారులందరూ ఒకరినొకరు మోసగించుకోవటానికి ప్రయత్నిస్తే ఫలితం, ఒకడి లాభం మరొకడి నష్టంగా పరిణమించి, ఈ మార్పిడుల మొత్తం ఫలితం వల్ల, మొత్తం సమాజ పాదార్థిక విలువలు, అనగా ద మెటీరియల్ వాల్యూస్ ఆఫ్ ది ఎంటైర్ సొసైటీ అదనం కావటానికి వీలులేదు. అందువల్ల మారకం వల్ల విలువ పెరగదనేది స్పష్టమవుతున్నది. ఉత్పత్తి క్రమంలో విలువ పెంచబడుతున్నది. అతడి వస్తువుల ఉత్పత్తిలోకి వెళ్లే ఒక ముఖ్యమైన సరుకు యొక్క వాస్తవ యజమానికి పూర్తి,
విలువను చెల్లించకుండా ఉండటం ద్వారా పెట్టుబడిదారుడు తన లాభాన్ని పొందుతాడు. ఆ సరుకు ఏది? దాని యజమానికి పూర్తి విలువ చెల్లించకుండా పెట్టుబడిదారుడు ఎలా నిర్వహించగలుగుతాడు? ఈ విషయాన్ని గూర్చి పరిశీలిద్దాం. అప్పుడు పెట్టుబడిదారీ దోపిడీ రహస్యాన్ని మనం కనుగొనగలం. పెట్టుబడిదారీ వ్యవస్థలో అన్ని సరకులు మార్కెట్ కోసమే ఉత్పత్తి చేయబడతాయి. అక్కడ నిరంతరాయంగా, నిరవధికమైన సరకుల మార్పిడులు జరుగుతాయి. ఈ మార్పిడులకు ప్రాతిపదిక ధర ఎలా నిర్ణయించబడుతుంది? రెండు సరుకులు సమాన పరిమాణంలో ఉమ్మడి స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడే ఆ రెంటి మధ్య మారకం సాధ్యం. అన్ని సరకుల ఉమ్మడి స్వభావం ఏమిటంటే అవి మానవశ్రమ వల్ల ఉత్పత్తి అయినవి కావటమే. 1 మీటరు వస్త్రం 1 కిలో బియ్యానికి సమానం అని మనం చెప్పినప్పుడు దానర్థం 1 మీటరు వస్త్రాన్ని ఉత్పత్తి చేయటంలో వినియోగించబడిన శ్రమ 1 కిలో బియ్యాన్ని ఉత్పత్తి చేయటానికి వినియోగించిన శ్రమకు సమానం అన్నమాట. ఒక సరకు విలువను నిర్ణయించేది ఈ శ్రమ ఎంత అన్నదే. అయితే శ్రమ అన్న పదం నిజమైన అర్థాన్ని ఇవ్వదు. ఒక శ్రామికుడు తన పనిలో సోమరిగా ఉండవచ్చు. మరొక కార్మికుడు బాగా నిపుణత, సామర్థ్యం కలిగి ఉండవచ్చు. అందువల్ల ఒక సరుకు విలువ ఆ సరుకును ఉత్పత్తి చేయటానికి సామాజికంగా అవసరమైన శ్రమచేత లేక ఒక సాధారణ కార్మికుడు మామూలు ఉత్పత్తి పరిస్థితులలో ఆ సరుకును ఉత్పత్తి చేయటానికి వినియోగించే కాలం ఎంత అన్నదానిచేత నిర్ణయించబడుతుంది. పెట్టుబడిదారీ మార్కెట్లోనికి ఒక కొత్త సరుకు అమ్మకానికి వచ్చింది. ఆ సరుకు పేరు శ్రమశక్తి. ఈ శ్రమశక్తిని అమ్మేవారు శ్రామికులు, కొనుగోలు చేసేవారు పెట్టుబడిదారులు. ఈ శ్రమశక్తికి వాస్తవమైన ధరను చెల్లిస్తున్నామని పెట్టుబడిదారులు అంటారు. వారు చెల్లిస్తున్న ధరకు వేతనం అని పేరు పెట్టారు. శ్రామికుడు పెట్టుబడిదారుడికి తన శ్రమశక్తిని అమ్ముతాడు. పెట్టుబడిదారుడు అతనికి వేతనాన్ని చెల్లిస్తాడు. ఇది న్యాయమైన మారకం కాదా? మన బూర్జువా ఆర్థికశాస్త్రవేత్తలు ఈ ప్రశ్న లేవనెత్తుతారు. కాదు. నిష్పక్షపాతంగా మనం పరిశీలించినట్లయితే తన వేతనానికి మారకంగా పెట్టుబడిదారుడికి శ్రామికుడు చెల్లిస్తున్నది ఏదో కొంత మొత్తం శ్రమ కాదు. శ్రామికుడు చేయవలసినదేమిటంటే సరుకులో తన శ్రమను పెట్టుబడి పెట్టడం. వేతనాల కొరకు అతడు యజమానికి చెల్లిస్తున్నది వాస్తవంగా అతని శ్రమశక్తి. ఆ రకంగా చేయటం అతనికి తప్పనిసరి. ఎందువల్లనంటే ఉత్పత్తి సాధనాలన్నీ పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నాయి గనుక అతడికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇతర అన్ని సరుకుల వలెనే శ్రమశక్తికి కూడా 2 విలువలు ఉన్నాయి. ఒకటి ఉపయోగ విలువ, రెండోది మారకపు విలువ. పెట్టుబడిదారులు శ్రమశక్తిని ఉపయోగించుకోవటం కోసం కొనుగోలు చేస్తారు. శ్రమశక్తి ఉపయోగం శ్రమ అని మార్క్స్ స్పష్టం చేశాడు. శ్రామికుడికి దాని విలువను చెల్లించడం ద్వారా పెట్టుబడిదారుడు శ్రమశక్తిని కొనుగోలు చేయాలి. అయితే ఈ శ్రమశక్తి విలువ ఎలా నిర్ణయించబడుతుంది? శ్రామికుడు తనను తాను, తన కుటుంబాన్ని పోషించుకోవటానికి అవసరమైన ఆహారం, బట్ట, గృహం లాంటి జీవనాధారాలు లేకుండా అతడు శ్రమపడలేడు. వీటి విలువకు శ్రమశక్తి విలువ సమానం. ఈ విలువ అన్ని దేశాలలోనూ, అన్ని కాలాలలోనూ ఒకటిగాదు. ఉత్పత్తి అభివృద్ధిపైన, సాంకేతిక పురోగతిపైన, జీవనస్థాయిపైన, ఉత్పాదకతపైన, ఇంకా అనేక ఇతర అంశాలపైన అది ఆధారపడి ఉంటుంది. మరింత మెరుగైన జీవన పరిస్థితుల కొరకు శ్రామికవర్గం బూర్జువా వర్గంపై జరిపే వర్గ పోరాటం కూడా దాని విలువలో మార్పులను తీసుకువస్తుంది. వాస్తవానికి శ్రమశక్తి యొక్క విలువను పెంచటానికి వర్గపోరాటం అత్యంత ముఖ్యమైన అంశం అని మనం చెప్పవచ్చును. శ్రామికుడు పెట్టుబడిదారుడికి తన శ్రమశక్తిని అమ్ముతాడు. అది మనం చెప్పటంలో అర్థం ఏమిటి? ఒక పెట్టుబడిదారు ఒక శ్రామికుడి శ్రమశక్తిని 1 నెల రోజులపాటో లేక 1 రోజుకో లేక 1 గంటకో కొనుగోలు చేసి అందుకు నిర్దిష్ట మొత్తం వేతనాన్ని చెల్లిస్తాడు. ఫ్యాక్టరీలలో పని ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. పెట్టుబడిదారుడు నిర్ణయించిన కాలం మేరకు శ్రామికుడు పాటుపడతాడు. అంగీకరించిన మొత్తాన్ని ఆ శ్రామికుడికి పెట్టుబడిదారు చెల్లిస్తాడు. అప్పుడు పెట్టుబడిదారుడు తన లాభాన్ని ఎక్కడ నుండి పొందుతున్నాడు? 8 గంటలపాటు పనిచేసే ఒక జౌళి కార్మికుని ఉదాహరణగా తీసుకుందాం. అతడు ఆ 8 గంటలలో 16 మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేయగలడని, మీటరు వస్త్రం ధర 4 రూపాయలు అని అనుకుందాం. అప్పుడు అతడు ఉత్పత్తి చేసిన వస్త్రం విలువ 64 రూపాయలు అవుతుంది. నూలు ధర, ఇతర ముడి పదార్థాల ధర, వస్త్రాన్ని చేయడానికి ఉపయోగించిన యంత్రాల అరుగుదల, ఇతర తరుగులు మొత్తం 40 రూపాయలు అనుకుందాం.
శ్రామికుడి వేతనం 8 రూపాయలు అనుకుందాం. అప్పుడు 64 రూపాయలుగా ధర నిర్ణయించబడిన వస్త్రాన్ని ఉత్పత్తి చేయడానికి అయిన ఖర్చు 48 రూపాయలు మాత్రమే, తేడా 16 రూపాయలు పెట్టుబడిదారుడి లాభం. ఈ లాభం నూలు నుండో, లేక యంత్రాల నుండో, లేక ఉపయోగించిన ఇతర ముడిపదార్థాల నుండో లేక మార్కెట్ నుండో వచ్చినది కాదు. వస్త్రాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించిన శ్రామికుడి శ్రమశక్తి నుండి ఈ లాభం వచ్చింది. దీనర్థం ఒక శ్రామికుడు తన శ్రమతో ఉత్పత్తి చేసిన సరుకు విలువకు, శ్రమశక్తి విలువకు, లేక అతడు పొందే ఉత్పత్తి చేసిన సరుకు విలువకు, శ్రమశక్తి విలువకు లేక అతడు పొందే వేతనానికి మధ్య తేడా ఉన్నదన్నమాట. పెట్టుబడిదారు శ్రామికుడికి అతడి శ్రమశక్తి విలువను మాత్రమే చెల్లిస్తాడు. అయితే అతడు చేసిన మొత్తం శ్రమ నుండి దోపిడీ చేస్తాడు. ఈ విధంగా అదనపు విలువ సృష్టించబడుతుంది. ఈ రహస్యాన్ని కనిపెట్టినవాడు మార్క్స్. శ్రామికుడిని వేతనం కోసం పనిచేసే వాడినిగా చేసి అదనపు విలువను పెంచుకోవడం పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క ప్రాథమిక ఆర్థిక నియమం. శ్రామికుడి శ్రమచే ఉత్పత్తి చేయబడిన విలువ అతడి శ్రమశక్తి విలువ కన్నా ఎంతో అధికం. మనం తీసుకున్న ఉదాహరణలో 8 గంటలకు శ్రమశక్తి విలువ 8 రూపాయలు అనగా గంటకు 1 రూపాయి. 8 గంటలలో అతడు ఉత్పత్తి చేసిన వస్త్రం విలువ 64 రూపాయలు అనగా గంటకు 8 రూపాయలు అంటే తన శ్రమశక్తి విలువను శ్రామికుడు 1 గంటలో సృష్టించాడన్న మాట. శ్రామికుడి మొదటి గంట శ్రమ అవసరమైన శ్రమ. అందుకు 8 రూపాయలు చెల్లించబడుతున్నది. మిగతా 7 గంటలు అదనపు శ్రమ. దీనికి అతడికి ఏమీ చెల్లించబడటం లేదు. ఈ మిగులు పెట్టుబడిదారుడిచే దోపిడీ చేయబడుతున్నది. ఈ అదనపు విలువ నుండి పెట్టుబడిదారుడు ఉత్పత్తిలో వినియోగించబడిన సరుకుల అనగా ముడిపదార్థాలు, ఇంధనం, యంత్రాలలో అరుగుదల మొదలైనవి విలువలను పొందుతాయి. ఇంకా మిగిలిన భాగం పెట్టుబడిదారుడి లాభం అవుతుంది. ఉత్పత్తి క్రమంలో అదనపు విలువ సృష్టించబడుతుంది. అందువల్ల ఇక్కడ దోపిడీ బహిరంగమైనది గాక ముసుగువేయబడి, మరుగుపడి ఉన్నది. పెట్టుబడిదారీ, దోపిడీ విధానపు రహస్యం అదనపు విలువను పెట్టుబడిదారుడు దోచుకోవటంలో ఇమిడి ఉన్నది. అదనపు విలువను పొందుతున్నది పెట్టుబడిదారుడు ఒక్కడే కాదు. తమ ఉత్పత్తులను అమ్ముకోవటం కోసం పారిశ్రామికులు వ్యాపారస్తుని సహాయాన్ని కోరతారు. వ్యాపారస్తులకు తమ వ్యాపారాన్ని సాగించుకోవటానికి ధనం అవసరం. ఉత్పత్తిని సాగించడానికి పారిశ్రామికుడికి ధనం అవసరం. అందువల్ల వారిద్దరికి ధనాన్ని పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు తప్పక ఉండాలి. అందువల్ల ఫ్యాక్టరీ యజమానులు పొందిన అదనపు విలువను వాస్తవానికి వీరందరూ పంచుకుంటారు. ఈ ధనాన్ని వారందరూ సంతోషంగా పంచుకుంటారని ఎవరూ అనుకోరు. వారు ఒకరికొకరు సహాయపడవలసి ఉంటుంది. అయితే వారు ఒకరితో ఒకరు గట్టిగా పోటీ కూడా పడుతూ ఉంటారు. మార్క్స్ ఈ క్రమాన్ని తన మహత్తర రచన కాపిటల్ గ్రంథంలో ఒక నవలలోలాగా చిత్రించాడు. పెట్టుబడిదారుడు ఉత్పత్తి సాధనాలను కొనుగోలు చేసి, తన ఫ్యాక్టరీని నెలకొల్పి, వేతనాలను చెల్లించడం ద్వారా ఉత్పత్తి చేయడానికి శ్రామికులను నియోగించినప్పుడు ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. దీనంతటికి అవసరమైన ధనం పెట్టుబడి అని పిలువబడుతుంది. ఆ విధంగా ఉత్పత్తైన సరుకును పెట్టుబడిదారుడు అమ్మినప్పుడు అతడు తాను ఖర్చు పెట్టినదాని కన్నా అధిక మొత్తాన్ని పొందుతాడు. అందువల్ల గుత్తకు తీసుకున్న శ్రమను దోపిడీ చేయటానికి, అదనపు విలువను పొందటానికి అతడు ఉపయోగించిన విలువే అతని పెట్టుబడి ప్రారంభంలో. ఈ పెట్టుబడి అత్యంత క్రూరమైన బలాత్కార పద్ధతుల ద్వారా, వలసలను కొల్లగొట్టడం ద్వారా, దోపిడీ చేయటం ద్వారా, బానిసలను అమ్మటం ద్వారా, రైతులను తమ భూముల నుండి వెళ్లగొట్టడం ద్వారా, ఇతర దుష్ట విధానాల ద్వారా ప్రోగుచేయబడింది. మొత్తం చరిత్రలో పశుప్రాయమైన పద్ధతుల ద్వారా పెట్టుబడి ప్రారంభ సంచయనం అనగా ఇనిషియల్ అక్రూవల్ కన్నా అధికంగా క్రూరమైనది ఇంకొకటి లేదు. వారు చెబుతున్నట్లు మొదటి పెట్టుబడి సంచయనం కష్టపడి పనిచేయటం ద్వారా, పొదుపు ద్వారా కాదు. అన్ని సందర్భాలలోనూ ధనం, యంత్రాలు, ముడిపదార్థాలు, లేక ఫ్యాక్టరీలు వాటంతటవి పెట్టుబడి కావు. ఒక వర్గం ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం కలిగి ఉండి, మరొక వర్గం జీవనాధారం కోసం తమ శ్రమశక్తిని ఒక సరుకుగా అమ్మవలసిన పరిస్థితి ఉన్న సమాజంలో మాత్రమే ధనం పెట్టుబడి అవుతుంది. మరో మాటలో పెట్టుబడిచే శ్రమదోపిడి చేయబడటంపై ఆధారపడిన సామాజిక సంబంధం రూపమే పెట్టుబడి. ఉత్పత్తి సాధనాలు సామాజిక యాజమాన్యంలోకి తీసుకురాబడినప్పుడు పెట్టుబడి ఆనవాలు లేకుండా పోతుంది. శ్రమశక్తి కూడా సరకుగా రూపొందదు. అంటే దీనర్థం సోషలిజంలో సరకులుండవనా? కాదు.
ప్రధాన నియమం పనిచేస్తూనే ఉంటుంది. సోషలిజంలో అదనపు విలువ సృష్టించబడుతూనే ఉంటుంది. అయితే పెట్టుబడిదారీ విధానంలోవలె అది ఒక దోపిడీ సాధనంగా ఉండదు. సోషలిజంలో అదనపు విలువ శ్రామికవర్గందే. దాని రాజ్యంచే ప్రజల జీవన ప్రమాణాలను ఉన్నత స్థాయికి, ఇంకా ఉన్నత స్థాయికి పెంచటానికి ఉపయోగించబడుతుంది. దీనర్థం గతం వర్తమానానికి సేవ చేయటం మొదలు పెడుతుంది. జీవశ్రమపై నిర్జీవశ్రమ యజమానిగా ఉండక, దానికి సేవ చేయటం ప్రారంభిస్తుంది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.